ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదని విమర్శించారు. తమ ప్రభుత్వంలో రైతులకు ఓ భరోసా ఉండేదన్న జగన్ ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులకు న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామన్నారు జగన్. ఈ 18 నెలలుగా దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఎదురైనాయి. నేను అక్కడే అడుగుతా ఉన్నా, ఈ 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా 20,000 ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. తుఫాను వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలా, వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలా. ఈ రెండు రావడమే, రెండు ఇవ్వడమే కాకుండా, వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల. అలాంటిది అది ఇస్తే ఇదేమో, ఇది ఇస్తే అదేమో అని చెప్పి, అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, రైతులను థ్రెటన్ చేస్తూ ఉన్నారు అని అంటే, రైతులను బెదిరిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము, ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు గన కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వంకైనా కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అనేవాడు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేయడమే దండుగా, రైతు వేస్ట్ అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్. అందుకనే రైతు ఈరోజు ఇన్ని అగసాట్లు పడుతూ ఉన్నాడు, ఇన్ని అవస్థలు పడుతూ ఉన్నాడు. ఈ మైండ్ సెట్ మార్చుకొని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు స్పందించే తీరుగా సరిగ్గా లేకపోతే రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా